హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఫస్ట్ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. అది కూడా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏ వర్క్ చేస్తానో. పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మా పిల్లలకైతే 7:45కి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో వాళ్ళు 7:20 వరకు వెళ్ళిపోవాలి, వ్యాన్ వస్తుంది. సో నేను 5:30 వరకు అయితే లేస్తాను. నేను నైటే గిన్నెలన్నీ తోమేసి పెట్టుకుంటాను. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేస్తాను కాబట్టి నాకు పొద్దున తొందరగా పని అయిపోతుంది. ఇంకా లేవగానే ఫేస్ వాష్ అదంతా చేసుకొని గడప అయితే క్లీన్ చేస్తున్నాను. బయట ముగ్గేసాకే ఇంకా కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. టిఫిన్కి అయితే ఇడ్లీ చేస్తున్నాను, తినేసి వెళ్తారు. అలాగే పాలు కూడా పెడుతున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో టిఫిన్ పెడితే తినేంత టైం అయితే సరిపోవట్లేదు అన్నారు. సో అందుకనే ఫ్రూట్స్ అయితే పెడతాను ఏదో ఒకటి. ఈరోజు అయితే గ్రేప్స్ అయితే పెట్టేశాను. ఒకవైపు టిఫిన్ అవుతూ ఉంటుంది, అలాగే వాళ్ళకి స్నాక్స్, వాటర్ అవన్నీ పెట్టేసి పెడతాను. రెడీగా ఉంచేస్తాను అనమాట. వాళ్ళని 6:30 6:40కి అలా లేపుతాను. ఈలోపు ఇడ్లీ కూడా అయిపోయింది. సో టిఫిన్ అవన్నీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నాను. ఇంకా టీ తాగాక అయితే పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ అలాగే స్నానం చేపించి రెడీ చేయిస్తాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను. చూడండి, ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది కరెక్ట్ రేషియోలో తీసుకుంటే. ఇంకా వాళ్ళని పంపించేశాక ఇంకా నా డే అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళాక ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయిపోగానే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసాను. ఇంకా పిల్లల యూనిఫామ్స్ అయితే నేను చేత్తోనే ఉతికేస్తాను, మిషన్లో వేయను. ఎందుకంటే కాలర్ దగ్గర ఉన్న మురికి అస్సలు పోదు. ఒకవైపు బట్టలు వేసేసాను కదా, ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను. వంట అయిపోయాక ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి, అవి కూడా ఆరేస్తున్నాను. డైలీ నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. నాకు 10:30 11 వరకు అయితే అన్ని పనులు అయిపోతాయి. తర్వాత నేను ఏదైనా చేసుకుంటాను, అంటే మిషన్ కుట్టడమో ఏదో ఒకటి చేస్తానన్నమాట. ఇంకా బట్టలు ఎప్పటివప్పుడే మడత చేసి ఎక్కడక్కడ నీట్ పెట్టుకుంటాను. మనం రోజు నీట్గా పెట్టుకుంటే మనకు పండగల టైంలో కానీ ఏదైనా అర్జెంట్ టైంలో ఎటైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా అవి ఈజీగా దొరుకుతాయి, మళ్ళీ ఈజీగా సదురుకోవచ్చు. బట్టలన్నీ మడత పెట్టి ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి సెట్ చేసేసుకున్నాను. ఇంకా వంట కూడా అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చాకైతే తింటాను. ఈ టైంలో గ్యాప్ ఉంది కాబట్టి నా బ్లౌజెస్ స్టిచ్ చేసేవైతే ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసి పెట్టుకున్నాను, అది బాగానే కుదిరింది. తర్వాత అయితే 2 బ్లౌజెస్ కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.